ఎడ్యుకేషనల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అంశము నిత్య జీవితంలో భగవద్గీతలో ఉండేటువంటి ఒక శ్లోకమైన మనం అర్థం తెలుసుకుంటే మన జీవితానికి పరమార్థం ఉంటుంది అని చెప్పేసి ధర్మశాస్త్రాలు చెప్తాయి. అలాంటి అద్భుతమైనటువంటి ఒక శ్లోకం యొక్క అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆ భగవద్గీత ద్వారా మన ఆలోచనలో ఎంతో మార్పు వస్తుందన్నమాట. 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగంలో 68వ శ్లోకంలో భగవానుడు మనకు ఈ విధంగా చెప్పి ఉన్నాడు. అంటే భగవంతుని యొక్క వాక్యే భగవద్గీత. గీతా శాస్త్రంను శ్రద్ధగల ఇతరులకు బోధించువారు తనకు అత్యంత ప్రియులని, వారు తప్పక తనను పొందగలరని భగవానుడు మనకు చెప్తున్నాడు ఈ శ్లోకం ద్వారా. ఎవరైతే గీతా ప్రచారం చేస్తారో వాళ్ళు నన్ను పొందుతారు. యా ఇమం పరం గుహ్యం మద్వక్షే విదాస్యతి భక్తిమయీ పరం కృత్వా మామే వైశ్యత్య సంశయ అంటారు. ఎవడు అతి రహస్యమైన గీతా శాస్త్రంను నా భక్తులకు చెప్పును, అట్టివాడు నా యందు ఉత్తమ భక్తి కలవాడై సంశయరహితుడై నిస్సందేహంగా నన్నే పొందగలడు అంటాడు భగవంతుడు. గీతా ప్రచారం యొక్క మహత్తర ఫలితాన్ని భగవానుడు ఇచ్చట తెలుపుతున్నాడు. గీతా ప్రచారం ఎడల భగవానికి ఎంత ప్రీతియో ఈ వాక్యాల వలన మనకు వెల్లడి అవుతున్నది. గీతా ప్రబోధ ఫలితము సాక్షాత్తు ఇక్కడ చెప్పబడిందనమాట. మామే వైశ్యతి, తన భక్తులకు గీతా శాస్త్రాన్ని బోధించువారు పరాభక్తి కలవారై బ్రహ్మ సాహిత్యమును పొందగలరని ఇందులో చెప్పబడింది. దీన్ని బట్టి ఇతరులకు ఉపకారం చేయుటయే సర్వోత్తమమైనటువంటి భక్తి, పరాభక్తి అగుచున్నది. ఇతరులకు ఉపకారం చేయుట అనగా ఆయా రూపముతోనున్న భగవంతునకు సేవ చేయుటయే అగును. కావున ఇది సామాన్య భక్తిగా కాక పరాభక్తిగా ఇచ్చట వర్ణించబడి ఉన్నది. అన్ని దానముల కంటేను జ్ఞానదానము సర్వోత్తమమైనది. కావున ఇతరులకు చేయు జ్ఞానదానము పరాభక్తిగా ఇచ్చట వర్ణించబడినది. అసంశయ అని చెప్పినందువలన అట్టి గీతా ప్రబోధకుడు తప్పక ముక్తి నొందగలడు, సంశయరహితుడు కాగలడని విదితమవుతున్నది. కావున సర్వులు ఇట్టి మహత్తర ఫలితము నొసంగగల ఈ గీతా శాస్త్రమును తాము శ్రద్ధతో పఠించి దాన్ని ఇతరులకు కూడా బోధించుట ధర్మము అని చెప్పేసి ఈ శ్లోకంలో భగవానుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అన్నదానము ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటాయి, కానీ జ్ఞానదానము అతని ఆలోచనలు మార్చి అతని గొప్ప వ్యక్తిగా మారుస్తుంది. కాబట్టి అలాంటి జ్ఞానదానాన్ని చేసేటువంటి వారు భగవంతునికి అత్యంత ప్రీతి భక్తులుగా ఉంటారు అని చెప్పేసి ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు.